పార్లమెంట్ ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంది. నల్గొండ భువనగిరికి సంబంధించినటువంటి బీజేపీ అభ్యర్థుల ప్రచారాన్ని నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు ముఖ్య నేతలకు సంబంధించినటువంటి పర్యటనలు ఉండడంతో కూడా వారి పర్యటనలకు వివరాలను షెడ్యూల్ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆయన మనతో పాటు ఉన్నారు. అన్న చెప్పండి, ఈ మొత్తంగా ముఖ్య నేతలు కూడా ఇక్కడ ఏదైతే ఎన్నికల ప్రచారానికి రానున్నట్లు సమాచారం అందుతుంది. ఎలా ఉండబోతుంది ప్రచారం, ఎలా ఉండబోతుంది, ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది ప్రజల నుంచి? నల్గొండ జిల్లా పరిధిలో ఉన్నటువంటి రెండు పార్లమెంట్, నల్గొండ పార్లమెంట్ని మరియు భువనగిరి పార్లమెంట్ని కేంద్ర పార్టీ చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది. మరి నిన్న రాత్రి ఈరోజు అమిత్ షా గారితో కూడా జిల్లా అధ్యక్షులు, పార్లమెంట్ ప్రభారీలు, కన్వీనర్లు జరిగిన సమావేశంలో కూడా మరి అన్ని పార్లమెంట్లో 12 సీట్లకు పైగా భారతీయ జనతా పార్టీ గెలవబోతా ఉన్నదని చెప్పి వారి దగ్గర ఉన్న సర్వేలు కూడా ఉన్నాయని చెప్పి వారు చెప్పినారు. మరి దాన్ని మరీ ముఖ్యంగా ఈ గత కొంతకాలంగా కూడా గ్రాఫ్ కూడా ఈరోజు చాలా పెద్ద ఎత్తున నల్గొండ మరియు భువనగిరి పార్లమెంట్ పెరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు వాళ్ళని గుర్తుపెట్టే పరిస్థితి లేదు. ఈరోజు జానారెడ్డి కొడుకు, లేదంటే ఈరోజు రాజగోపాల్ రెడ్డి పేరు చెప్పి ఆయన భువనగిరి ఎంపీని తప్ప వీళ్ళకు ఒక సెల్ఫ్ ఐడెంటిటీ అన్నది లేదు. మరి అందుకోసం అని చెప్పి ఈరోజు ఒక డమ్మీ కేసులే ఉన్నాయి ఈరోజు కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలలో. మరి టీఆర్ఎస్లలో కూడా మరి వాళ్ళ తమ్ముడు కానీ అన్న కానీ కేవలం ఒక కుటుంబ పరిపాలన ఉన్నది. ఓ పక్కన కోమటిరెడ్డి కుటుంబం, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మరి ఈ దొంగల ముఠాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి చేరిండు. ఈ కుటుంబ పరిపాలనని ఈరోజు బొందబెట్టాలని చెప్పి ఈరోజు యువ సమ్మేళన కార్యక్రమం కూడా ఈరోజు పెద్ద ఎత్తున యువకులందరూ కూడా పాల్గొని కులాలకి, మతాలకి, రాజకీయాలకు అతీతంగా యువతంతా కూడా ఒక్కటే ఈరోజు ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ ప్రధానమంత్రి మోదీ గారు కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు. మరి నల్గొండ పార్లమెంట్ పరిధిలో ఒక భారీ బహిరంగ సభ జరగబోతూ ఉన్నది. దానికి ముఖ్య అతిథిగా జేపీ నడ్డా గారు రాబోతూ ఉన్నారు 6th మే రోజు. మరి భువనగిరి పార్లమెంట్ పరిధిలో మరి మోదీ గారి సభ ఉండబోతూ ఉన్నది. దాని తర్వాత ఒక 3 మీటింగ్లు, మరి ప్రతి పార్లమెంట్లో 3 మీటింగ్లు ఉండబోతూ ఉన్నాయి. మరి ఒకటేమో ఒక కేంద్ర నాయకులు అమిత్ షా గారు, మోదీ గారు, నడ్డా గారు వస్తారు. మరి నల్గొండలో నడ్డా గారు, మరి అక్కడ మోదీ గారు వస్తున్నారు. ఇంకొకటి సెంట్రల్ మినిస్టర్స్, ఒక సెంట్రల్ లీడర్షిప్ కూడా రాబోతూ ఉన్నది. ఇంకొకటి స్టేట్ లీడర్షిప్తో 3 సభలు జరుపుకోవాలి, పెద్ద ఎత్తున జరుపుకోవాలని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చి దాని ప్రిపరేటరీ మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి. మరి ఇంకొక వైపు స్ట్రీట్ కార్నర్ మీటింగ్, మరి అభ్యర్థికి ఈరోజు భారతీయ జనతా పార్టీలో ఎంతోమంది నాయకులు ఉన్నారు. మరి ప్రతి ఒక్క నాయకులు కూడా మరి ప్రతి మండలాల్లో ఒక 10 నుంచి 15 స్ట్రీట్ కార్నర్స్ మీటింగ్ కూడా ఈరోజు నల్గొండ జిల్లాలో, మరి అదేవిధంగా రాష్ట్రంలో కూడా స్ట్రీట్ కార్నర్ మీటింగ్లు జరగబోతూ ఉన్నాయి. మరి ఆల్రెడీ నిన్నటి నుంచి అవన్నీ కూడా స్టార్ట్ అయిపోయినాయి. అవన్నీ కూడా మరి ఇంకొకటి ఘర్ ఘర్ మోడీ, అంటే ఇంటింటికి మోదీ గారు అని చెప్పి మోదీ గారి పక్షాన మోదీ గారు మా అందరికీ కూడా చెప్పిన, మరి మోదీ గారి తరఫున నమస్తే పెట్టి రమ్మని చెప్పి మరి ఇంటింటికి మోదీ గారి పథకాలన్నీ కూడా మరి ఇంటింటికి గడప గడప కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ప్రతి గడప తాకి మరి ఓట్లు అభ్యర్థించి అందరూ కూడా ఈరోజు పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ కూడా ఈరోజు మోదీ గారిని 3వ హ్యాట్రిక్ ప్రధానమంత్రి చేయాలని చెప్పి యావత్ దేశ ప్రజలు కోరుకుంటున్న తరుణంలో నల్గొండ జిల్లాలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల గెలుపు ఎవరు ఆపలేరని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తాం. ప్రధానంగా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల వేళ రిజర్వేషన్ల మీద చర్చ జరుగుతుంది. ఇటు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్. ఎలా ఉండబోతుంది? ఎన్నికలు ఏమైనా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుందంటున్నారా బీజేపీకి? రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక చిల్లర రాజకీయం చేయడంలో ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు, మరి ఈరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి చిల్లర అలవాట్లు ఏం పోలేదు. ఒక మార్ఫ్డ్ వీడియోస్ అన్నీ చేసి దిగజారుడు రాజకీయాలు చేస్తూ ఉన్నాడు ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. మరి అమిత్ షా గారు ఏం చెప్పినరో మా అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా చెప్పడం జరిగింది. రిజర్వేషన్లను నిర్మూలించదు భారతీయ జనతా పార్టీ. ఈరోజు భూములు గుంజుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ. మరి ముందున్న బీఆర్ఎస్ పార్టీ కూడా ఇదే చేసింది. మరి నల్గొండలో కూడా ఏ రకంగా రైస్ మిల్లర్ల దగ్గర ఏ రకంగా కమిషన్లు కొట్టినరో ఇవన్నీ కూడా బహిర్గతం చేస్తాం. మరి నిన్న మరి బూర నర్సయ్య గారు కూడా చెప్పిండ్రు, రాజగోపాల్ రెడ్డి ఆస్తులు బయట పెడతారు. మరి ఏ రకంగా అక్రమాలు చేసిండ్రో, మరి మొదట వీళ్ళ ఆస్తులు ఎట్లున్నాయి, మరి ఇప్పుడు ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేల మంత్రులు ఏ రకంగా ఆస్తులు ఉన్నాయి, ఈ నల్గొండ జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ మంత్రులు ఎవరికీ కూడా నల్గొండ ప్రజల మీద కానీ నల్గొండ జిల్లా మీద కానీ ఎటువంటి ధ్యాస లేదు. కేవలం కమిషన్లు దన్నాలే. రేవంత్ రెడ్డి ఏమో ఒక ఆర్ఆర్ ట్యాక్స్ అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి, మరో పక్క నుంచి కోమటిరెడ్డి కుటుంబం ఏమో ఈరోజు కేఆర్ ట్యాక్సు, మరో పక్క నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక ట్యాక్సు. వీళ్ళందరూ కూడా కేవలము ఒక కమిషన్లు కొట్టాలన్న ధోరణి తప్ప ఇంకొకటి లేనే లేదు. వాళ్ళు మరి అన్నతమ్ములు కూడా
మరి ఓ పక్కన వీళ్ళందరూ ఓ పక్క నుంచి భువనగిరి నల్గొండలో ఒక ఆయన గెలిపియాలని ఒక ఆయన కాలు బీకాలని చెప్పి వాళ్ళే ఈరోజు ఒకరినొకరు కొట్టుకొని వాళ్ళే అంతమైపోతారు. మరి భారతీయ జనతా పార్టీ ఇంకో పార్టీ గురించి ఆలోచిస్తలేదు. భారతీయ జనతా పార్టీ ఈరోజు క్రమశిక్ష కలిగిన పార్టీ పెద్ద మెజారిటీతో ఈరోజు ప్రజలే కల్పించబోతా ఉన్నారు ఈ నల్గొండ జిల్లాలో. నల్గొండ భువనగిరి పార్లమెంట్ పరిధిలో సీనియర్ లీడర్లు కొంత అలకబోనారని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతుంది. దీన్ని ఏ విధంగా కోఆర్డినేషన్ చేసుకుంటూ ముందుకు పోతారు? ఈరోజు మీకు చెప్పినట్టుగా స్ట్రీట్ కార్నర్ మీటింగ్లు ఈరోజు పెద్ద పెద్ద నాయకుల నుంచి చిన్న వాళ్ళ దాకా అందరం ఒకటే. భారతీయ జనతా పార్టీలో అందరూ ఒక స్థాయిలో ఉన్న వాళ్ళమే అనుకుంటాం కాబట్టి ఈరోజు అందరూ కూడా స్ట్రీట్ కార్నర్ మీటింగ్లో పాల్గొంటూ ఉన్నారు. పోటీ చేసిన అభ్యర్థులు అందరూ కూడా నల్గొండ జిల్లాలో ఈరోజు ఈ వేదిక మీద కూడా మీకు ఒక 3-4 అభ్యర్థులు అందరూ కూడా మీకు కనిపించారు. అందరూ ఈరోజు పొద్దున్న మాకు మీటింగ్ అయింది మా జిల్లా ఆఫీస్లో. పోటీ చేసిన అభ్యర్థులు సీనియర్లు అందరూ కూడా ఎవరినైతే పెళ్ళిళ్ళు ఫంక్షన్లు లేదంటే ఎవరైనా వాళ్ళ ఇంట్లో ఏమైనా దుర్ఘటనలు జరిగితే తప్ప ప్రతి ఒక్కరూ కూడా అందరూ కూడా, ఎందుకంటే ఈరోజు ఒక అభ్యర్థి మీద ఈరోజు రాజకీయం ఈరోజు లేదంటే ఎన్నికలు జరుగుతలేవు. ఈ ఎన్నికల పేరే మోదీ గారి ఎన్నికలు అని చెప్పి ఈరోజు దేశ ప్రజలు పెట్టుకున్నారు. మేమందరం కూడా మోదీ గారిని 3వ ప్రధానమంత్రిని చేయాలి. ప్రతి మోదీ గారి ఈరోజు ఉన్న ప్రతి ఒక్క ఎంపీ, భారతీయ జనతా పార్టీ ఎంపీ ప్రతి ఒక్కరు కూడా మోదీ గారి ప్రతినిధిగా చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు క్యాండిడేట్లని పక్కన పెట్టేసి అందరూ కూడా క్యాండిడేట్లని ఒక మోదీ గారిని రూపంలో చూస్తూ ఉన్నారు. అదే రకంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా మేమందరం కూడా మేమే మోదీ గారు, మేమే ఈరోజు ఒక ఎంపీ క్యాండిడేట్లం అనుకొని తిరుగుతూ ఉన్నారు. కాబట్టి ఇట్లాంటి చిన్న చిన్న విభేదాలు ఈరోజు చిన్న చిన్న విషయాల గురించి ఆలోచించేటోళ్ళం కాదు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలము అందరం కూడా ధర్మం గెలవాలి, దేశం ముందుండాలని చెప్పి ఆలోచించే వాళ్ళం. కాబట్టి అందరం కూడా మోదీ గారిని మీరు చూస్తారు 400 సీట్లు భారతీయ జనతా పార్టీ దేశంలో గెలవబోతా ఉన్న దాంట్లో అందరూ కూడా షాక్ అవుతారు. తెలంగాణలో ఎంత పెద్ద మెజారిటీతోని భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలవబోతా ఉన్నారో అది కూడా చూసి కాంగ్రెస్ అందరూ కంగు తినబోతా ఉన్నారు. మరి భారతీయ జనతా పార్టీ ఈరోజు పెద్ద ఎత్తున కూడా ఎన్నో రాష్ట్రాల్లో కూడా మీరు అందరూ చూస్తూ ఉన్నారు. మిగతా పార్టీలు అన్నీ కూడా ఈరోజు అందరూ కూడా అన్ని పార్టీలను పక్కన పెట్టి అందరూ కూడా బీజేపీ వైపు నడుస్తూ ఉన్నారు ఈరోజు. ఓకే, థ్యాంక్ యూ. మొత్తంగా వారసత్వ రాజకీయాలకు చర్మగీతం పాడబోతున్నారని చెప్పేసి చెప్తున్నారు ప్రజలంతా కూడా. రానున్న ఎన్నికల్లో 12 సీట్లకు తగ్గకుండా గెలుస్తాము. ఈ ఎన్నికలను ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు కాదు, మోడీ ఎన్నికలుగా ఇక్కడ ముందుకు వెళ్తున్నామని చెప్పేసి కూడా బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ జనార్దన్తో కలిసి రాము మహాన్యూస్, నల్గొండ. ఈ భారతదేశాన్ని మోడీ గారు అగ్రరాజ్యంగా ముందు తీసుకుపోవడానికి ఒక సంకల్పంతో పనిచేస్తా ఉన్నారు. ఆయన నాయకత్వంలో పనిచేయడానికి మనందరం కూడా 9 రోజులు, ఈ 9 రోజులు వినాయక చవితి వస్తే ఏం చేస్తాం, ఒక వారం ముందే ప్లాన్ చేస్తారు మన యువకులందరూ కూడా. నాకు తెలుసు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. నరేంద్ర మోదీ గారి నాయకత్వం, జేపీ నడ్డా నాయకత్వం. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థి గౌరవనీయులు సైద్ రెడ్డి అన్న గారికి ఈ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా వచ్చిన అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ్య మోక్ష గారికి, శ్రీనివాస్ గౌడ్ గారికి, శ్రీదేవి గారికి, తరుణ్ గారికి ఒక నమస్కారం. ఆకలితులందరికీ చాలామంది ఇంకా మాట్లాడేవారు ఉన్నారు. 1-2 విషయాలు చెప్తాం. ఏంటంటే ఈరోజు దేశం మొత్తం కూడా మనందరికీ తెలుసు మోదీ నామస్మరణ. మరి నల్గొండలో కూడా ఒక పక్కన ధర్మము, నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో గడప గడప ప్రతి అబ్బాయికి అన్న కూడా మనందరం కూడా దండం పెట్టి కూడా మనం ఓటు అభ్యర్థిద్దాము. ఈరోజు ఎంతో మంది త్యాగాల మీద కాంగ్రెస్ వాళ్ళు తప్పుడు ప్రచారం చేసేటోళ్ళు ఈ కాంగ్రెస్ వాళ్ళు. మనందరి రాజకీయ జీవితం బాగుండాలి, మన నల్గొండ బాగుండాలి, మన నల్గొండ అభివృద్ధి చెందాలి, మన భావితరాలు అందరూ కూడా యువ మోర్చా అనేటువంటిది ఈ పార్టీకి వెన్నెముక.